వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 12వ తేదీ నుంచి దీన్ని అమలు చేయబోతుంది. దీంతో పాటు రైతులకు కూడా మేలు చేసే విధంగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో మధ్యాహ్న భోజనం పథకం రూపురేఖలు మారనున్నాయి. పాఠశాల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఇంకొక గొప్ప కార్యక్రమం మనం శ్రీకారం చుట్టబోతున్నాం. జూన్ 12వ తారీఖున మనం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రతి పాఠశాలలో కూడా మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫైన్ క్వాలిటీ బియ్యం మన బిడ్డలకి 41,000 ప్రభుత్వ పాఠశాలలో, 4,000 సంక్షేమ హాస్టల్లో మనం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం సరఫరా చేసి మన బిడ్డలకి అద్భుతమైన పౌష్టికాహారం మనం అందించబోతున్నాం. ఆ కార్యక్రమంలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఏ రైతు అయితే కష్టపడి పండించారో, ఏ పొలం నుంచి అయితే మేము ఆ ధాన్యం సేకరించామో దానికి ఒక కోడ్ పెట్టి ఆ రైతుని ఆహ్వానించి ఆ రోజు ఆ పాఠశాలలో ఆ రైతు చేతుల మీదుగా ఆ బియ్యాన్ని మన బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తున్నాం. రైతును గౌరవించాల్సిన సందర్భం. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, మీరు ప్రభుత్వానికి అందించిన ధాన్యం, ప్రభుత్వం పైన నమ్మకంతో మీరు ఇచ్చిన సరుకుని మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, మన వ్యవస్థ కోసం మనం ఉపయోగిస్తున్నామని మీ అందరికీ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడే పెద్ద నారాయణ గారు చెప్పారు, రేషన్ బియ్యంలో ఏ విధంగా ఈరోజు నాణ్యత పెరిగిందో మీరు చూడండి. నిన్న ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా. గతంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యవస్థని కావాలని వీళ్ళు వాళ్ళ స్వలాభం కోసం 9,260 వ్యాన్లు తీసుకొచ్చి ఇంటింటికి మేము డెలివరీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి 1,650 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. ఎక్కడ కూడా ఇంటింటికి సరఫరా చేయలేదు. వీధి చివరికి వచ్చేవాళ్ళు, గ్రామంలో చోట నిల్చునేవాళ్ళు, అది కూడా వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన రోజు వచ్చి నిల్చునేవాళ్ళు. అంతేగాని గతంలో ఉన్న వ్యవస్థని అగౌరవపరుస్తూ డీలర్లకి చాలామందికి అన్యాయం చేశారు. మనం ఒక నిర్ణయం తీసుకుని ఈ రోజున 29,760 రేషన్ షాపులు నిన్న ఒక్కరోజే ప్రారంభించి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు, 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీకు అనుకూలమైన సమయంలో మీరు పోయి రేషన్ తెచ్చుకునే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. ఇటువంటి కార్యక్రమం మన ప్రజల కోసం మన ప్రభుత్వం, మన కూటమి నాయకత్వం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తోంది. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఒక బలమైన బాధ్యతతోటి మన ప్రజల్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వర్తమాన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. కార్యకర్తలు చాలామంది ఉన్నారు, నాయకులు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని కోరుతున్నాను, ఒక్కసారి మీరు ఆలోచించండి. 75 సంవత్సరాల వయసులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరం కూడా సమిష్టిగా కూటమిలో మనం ఒక బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మనం ఆ సమాచారం తెప్పించుకుని ప్రజలకు అందించాలి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందే విధంగా మీరందరూ కష్టపడి పనిచేయాలి. కష్టపడి మనం గెలిచాం. 4వ తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ నుంచి మేము చేయబోతున్నాం. ఎందుకంటే సంవత్సరం అయింది, ఆ పీడ విరుగుడైంది. దాని గురించి మన అందరం కూడా సంతోషంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని నిన్న పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి నిన్న ప్రకటించాం పిఠాపురంలో. ఉదయం పూట మహిళలందరూ కూడా ముగ్గులు కార్యక్రమాల్లో కూటమి విజయం గురించి మీరు ముగ్గులు వేసి ఏ విధంగా 3 పార్టీలు కలిసి మనం ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మనం ఈరోజు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. వాటిపైన మీరు ప్రజలకు అందించే విధంగా అద్భుతమైన కార్యక్రమం మన మహిళలందరూ కూడా చేయాలి.